గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పేర్ని నాని గారు. ఆయన వైసీపీ పార్టీలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, నాయకుడు. అయితే ఈయన ఒక సోషల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఓటమికి జరిగినటువంటి కారణాలను, ఇతర విషయాలను, ఆయన సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. సో వాటి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆయనకు సంబంధించినంత వరకు ఆయన అభిప్రాయం మేరకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి గల కారణాలు ఒకటి అంటే ముఖ్యంగా ఆయన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అదే ఛానల్కి ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన కూడా సొంతంగా ఒక వీడియో రికార్డ్ చేసి ప్రజలతో పంచుకోవడం జరిగింది. అయితే కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణము ఆయన చెప్పిన విధంగా షర్మిలమ్మ గారు కూడా కొంత డ్యామేజ్ చేయడం జరిగింది. తర్వాత విజయమ్మ గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ. సో షర్మిలమ్మ గారుకి ఏదైనా ఆస్తి తగాదాలు అలాంటివి ఏమన్నా ఉంటే కోర్టులను సంప్రదించాల్సింది ఉండేది. కానీ ఈ రకంగా చేయడం కూడా పార్టీ ఓటమికి దెబ్బతీయడం అనేది కారణమైంది. అదేవిధంగా సీఎంఓ ఆఫీస్ అనేది సరిగా ఫంక్షన్ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీస్ని ఒక ట్రెడిషనల్ అప్రోచ్లో కాకుండా ఆయన ఒక రెవల్యూషనరీ అప్రోచ్లో ఆయన సీఎంఓ ఆఫీస్ని రన్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఎవరు కూడా మధ్యలో ఉండకూడదు. డైరెక్ట్గా ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఒక రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్తో ఆయన ఈ వాలంటరీ సిస్టమ్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో దాని మూలంగా కూడా కార్యకర్తల యొక్క ప్రాబల్యం కానీ, కార్యకర్తల యొక్క ఇంపార్టెన్స్ కానీ, కార్యకర్తల యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ, మర్యాద కానీ ఇవన్నీ కూడా లోపించడం జరిగింది. సో తద్వారా కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి మోటివేషన్ కురువైంది. అది కూడా అంటే పార్టీకి చాలా డ్యామేజ్ చేసింది. సో ఇది కూడా పార్టీ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణము. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన ప్రకారం ఏంటంటే ప్రజలకు నష్టమైతే జరగలేదు కానీ పార్టీకి మాత్రం చాలా నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్ల అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మరి ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అనే దానికి ఆయన అభిప్రాయం ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల వల్ల అందరూ కూడా ప్రజలు ఆకర్షితులై మమ్మల్ని ఓడించడానికి మమ్మల్ని ఓడించడానికి అదొక ప్రధాన కారణము. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల వల్ల, హామీల వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కూటమికి ఓట్ చేయడం జరిగింది అని చెప్పారు. అయితే కార్యకర్తల మీద కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఏ విధమైనటువంటి కేసులు కానీ అలాంటి ఏమన్నా పెట్టినట్టు కనుక అయితే అంటే ఇప్పుడు పెడుతున్నారు కూడా, వీటిని సమగ్రంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ అందిస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి లీగల్ సెల్ను ఏర్పాటు చేసేసి వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కింది కోర్టులో కానీ పై కోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైనటువంటి అవసరము కార్యకర్తలకు ఎదురైనప్పుడు తప్పకుండా పార్టీ తరపున ఆదుకుంటారని చెప్పేసి ఆ కేసులన్నింటినీ కూడా గట్టిగా ప్రతిఘటించి పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తారని, అదేవిధంగా కొరవడినటువంటి ఉత్సాహం కానీ, కొరవడినటువంటి బాండింగ్ కానీ అంటే పార్టీ కార్యకర్తలకి మరియు పార్టీ యొక్క అధినాయకత్వానికి కొరవడినటువంటి బాండింగ్ కూడా అది తిరిగి మళ్ళీ పునర్నిర్మించడానికి పెద్ద సమయం ఏం పట్టదు జగన్మోహన్ రెడ్డి గారికని. అది చాలా జగన్మోహన్ రెడ్డి గారు కనుక బయటికి వస్తే అది ఒక 5 నిమిషాల పని
అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాలను అయితే చర్చించుకోవడం జరిగింది. అయితే స్థూలంగా చెప్పాలి అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఫంక్షనింగ్లో ఎలాంటి ఇష్యూ లేదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినడము, తర్వాత షర్మిలమ్మ గారి ఫ్యాక్టరు, విజయమ్మ గారి ఫ్యాక్టరు, అదేవిధంగా ఈ కూటమి యొక్క పథకాలకు ఆకర్షితులై మాత్రమే మమ్మల్ని ఓడించారు. రానున్న కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పునర్వైభవం వస్తుంది, మళ్ళీ ప్రభుత్వము ఏర్పాటు చేస్తారు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఆయన వెలిబిచ్చారు. దాంతోపాటుగా ఆయన మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయనని, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆదేశిస్తే తాను పార్టీ యొక్క పునర్వైభవానికి కృషి చేస్తానని చెప్పేసి గట్టిగా నేను పనిచేస్తాను, అదేవిధంగా నా కుమారుడికి టికెట్ ఇస్తే సంతోషంగా ఆయన కొనసాగుతాడు, మళ్ళీ కాంటెస్ట్ చేస్తాడు, లేదా పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయానికి కట్టుబడితే టికెట్ విషయంలో దానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పడం జరిగింది. మరి ఈ అభిప్రాయాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రజలు కానీ, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, మీడియా కానీ, పొలిటికల్ అనలిస్ట్ కానీ వీళ్ళందరూ ఎలా తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.